హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈ రోజు మనము తెలంగాణ హైకోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే ప్రతిరోజు చూస్తున్నామండి. మరి ఈ రోజు మనము టైపిస్ట్ ఉద్యోగాలు, ఓకేనా, టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ మరియు ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇందులో మనమైతే చూద్దాము. 2019లో యాక్చువల్గా అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. బట్ ఇందులో కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసామండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి ప్రీవియస్‌గా వచ్చినటువంటి జీఎస్ క్వెషన్స్ అలాగే ఉంచి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఓకేనా? మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఓకే? అంతేకాకుండా మన యాప్‌లో రూ. 399 ఆఫర్ అయితే యాక్చువల్‌గా అయితే నిన్నటితో క్లోజ్ అయిందండి. చాలామంది రిక్వెస్ట్ మేరకైతే దీన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది. ఏ క్షణమైనా క్లోజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. రూ. 399కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మరి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ తీసుకున్న వారికి టాప్ 25 గ్రాండ్ టెస్ట్‌లు అయితే ఉచితంగా అందజేయడం జరుగుతుంది. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ ఉంది. చాలామంది ఇప్పటికే తీసుకున్నారు. ఇంకా కొంతమంది మెసేజ్‌లు చేస్తున్నారు. సార్ దీన్ని ఎక్స్‌టెండ్ చేయండి అని చెప్పేసి. సో, ఈరోజైతే ఉంటుందండి. వెంటనే తీసుకోండి. ఒకవేళ మీకు ఓన్లీ వీడియో క్లాసెస్ కాకుండా ఓన్లీ గ్రాండ్ టెస్ట్‌లు, టాప్ 25 గ్రాండ్ టెస్ట్‌లు ప్లస్ 10 ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే 199కే ఉందండి. ఇది కూడా ఆఫర్ ఉంది. ఇంకా కొనసాగుతుంది. వెంటనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. వెంటనే డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు 100% యూజ్ అవుతుంది. ఓకే, యా. క్వశ్చన్ నెంబర్ 1, ఇండియన్ మ్యూజియం అనేది ఎక్కడ ఉంది? ద ఇండియన్ మ్యూజియం ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్. ఎక్కడ ఉందండి ఇండియన్ మ్యూజియం? ఆన్సర్ కలకత్తాలో ఉందండి. ఓకేనా? గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా మనమైతే పిలుస్తాము. ఓకే, యా. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ రాగ్ ఈజ్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ రెయిన్? అంటే ఏ రాగము సాధారణంగా వర్షంతో సంబంధం కలిగి ఉంటుంది? వర్షం అండి. ఏం రాగం అది? ఆన్సర్ యా, మల్హార్ రాగం అనేటువంటిదండి. ఓకేనా? మల్హార్ రాగం అనేది వర్షంతో సంబంధం కలిగి ఉండేటువంటి ఒక రాగంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. హరిప్రసాద్ చౌరాసియా ఏ పరికరానికి ప్రసిద్ధి చెందినవారు? విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారండి? ఓకే, ఏ సంగీత వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందినవారండి? ఆన్సర్ ఫ్లూట్ అండి. ఫ్లూట్. ఓకే, ఫ్లూట్ వాయించడంలో ప్రముఖ వ్యక్తియే హరిప్రసాద్ చౌరాసియా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సాహిత్య అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది లేదా ఎప్పుడు ప్రారంభమైంది? కేంద్ర సాహిత్య అకాడమీ అంటాం కదండి. ఆన్సర్ 1954వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటి సంస్థనైతే ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో తొలి టెలిగ్రాఫ్ వ్యవస్థను డాష్లో ప్రారంభించారు. తొలి టెలిగ్రాఫ్ ఎప్పుడండి? 1851వ సంవత్సరంలో టెలిగ్రాఫ్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మరి భారతదేశంలో ఈ టెలిగ్రాఫ్ వ్యవస్థ తర్వాత 1883లో ఏప్రిల్ 16వ తారీఖున భారతదేశంలో మొట్టమొదటి రైల్వే వ్యవస్థను కూడా ప్రారంభించడము జరిగింది. ఈ రెండుంటిని కూడా ప్రారంభించింది ఒకే గవర్నర్ జనరల్ అండి. మరి వారి పేరేంటో తెలుసా అండి ఎవరికైనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తొలి రైలు వ్యవస్థ, టెలిగ్రాఫ్ వ్యవస్థని ప్రారంభించిన బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పేరేంటి? లేదా మీకు తెలియకపోతే ఓకేనా, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏమని పెడతారు? రైల్వే. ఓకే, భారతదేశంలో రైల్వే వ్యవస్థ ప్రారంభకులు. ఓకే, కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రిప్స్ మిషన్ ఎప్పుడు నియమించబడింది? క్రిప్స్ మిషన్ అండి. వెన్ వాజ్ అ క్రిప్స్ మిషన్ డిప్యూటెడ్? ఎప్పుడు? ఆన్సర్ 1942వ సంవత్సరంలో క్రిప్స్ మిషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా? అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో మరి బ్రిటిష్ వారికి
అనుకూలంగా భారతీయులు పోటీ చేయాలి, అంటే ఆ యుద్ధంలో పాల్గొనాలి అని చెప్పేసి, అలా పాల్గొంటే మీకు మేము స్వతంత్రం ఇస్తాము అనేటువంటి వాదనతో క్రిప్స్ మిషన్ భారతదేశానికి రావడము జరిగింది. అప్పుడు గాంధీ గారు ఏమన్నారు తెలుసా? దివాలా తీసిన బ్యాంకు ముందు తేదీ వేసి చెక్ ఇచ్చినట్లుగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. అంటే ఏంటి, ఇప్పటికే ఘోరంగా విఫలమయ్యి ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న బ్రిటను, అంటే ఇంగ్లాండు, మాకిగ స్వతంత్రం ఇస్తుందా అనేటువంటి అంశాన్ని ఎద్దేవా చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, బానిస రాజవంశం యొక్క మొదటి పాలకుడు ఎవరు? బానిస రాజవంశం ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం యొక్క మొదటి పాలకుడు. ఓకే, లేదా బానిస వంశ స్థాపకుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో వన్యప్రాణుల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎప్పుడండి? 1972 సంవత్సరంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం అమల్లోకి రావడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? టీ బోర్డ్. ఓకేనా, టీ బోర్డ్ ఎక్కడ ఉందండి? కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పసుపు బోర్డును ఏర్పాటు చేశారండి, నిజామాబాద్లో. చాలా సంవత్సరాల కృషి తర్వాత ఈ యొక్క పసుపు బోర్డునైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది, టర్మరిక్ బోర్డు. ఓకే, ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, నందాదేవి శిఖరము ఎత్తు మీటర్లలో ఎంత? నందాదేవి 7817 7817 మీటర్లు అయితే ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సింగూరు ఆనకట్ట ఏ నది మీద నిర్మించబడింది? సింగూరు ప్రాజెక్ట్ అండి. ఎక్కడండి? మంజీరా నది పైన ఉందండి. ఓకేనా, మంజీరా రివర్, సింగూరు ప్రాజెక్ట్. ఓకే, హైదరాబాద్కి మంచినీరు అందించేటువంటి వన్ ఆఫ్ ది రివర్ అండి ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థలో వరుసగా 3 వార్షిక ప్రణాళికల కాలం ఏంటంటే 1966 నుంచి 69. వీటినే మనము రోలింగ్ ప్లానింగ్స్ అంటాము. ఓకే, వార్షిక ప్రణాళికలు అని కూడా అంటాము. ఓకే, 66 నుంచి 69 మధ్య కాలంలో 3 వార్షిక ప్రణాళికలు వచ్చాయండి. ఓకేనా, నెక్స్ట్ వన్, స్థూల విలువ ఆధారిత మొత్తంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ 16 అండి. ఓకే, 16. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలోని ఏ రాష్ట్రము అత్యధిక లోక్సభ నియోజకవర్గాలను కలిగి ఉంది? భారతదేశంలో ఏ రాష్ట్రము అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు? ఓకేనా, ఎంపీ సీట్స్ ఏంటండి? ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉంటాయి. సింపుల్ అండి. ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటుందో అదే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు, ఎట్ ద సేమ్ టైం లోక్సభ స్థానాలు కూడా అత్యధికంగా ఉంటాయండి. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ వన్, డాష్ సంవత్సరంలో భారతదేశంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మంజూరు చేయబడింది? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎప్పుడండి? 1950వ సంవత్సరములో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? భారత రాజ్యాంగ అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎవరండి? హరేంద్ర కుమార్. ఎవరండి? హరేంద్ర కుమార్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో 2 సార్లు నోబెల్ బహుమతి గెలుచుకున్న వారు ఎవరు? క్రింది వారిలో 2 సార్లు నోబెల్ బహుమతి గెలుచుకున్నవారు ఎవరండి? మేరీ క్యూరీ అండి. ఓకేనా, కృత్రిమ రేడియో ధార్మికత పైన పరిశోధనలు చేసి విజయం సాధించడం అయితే జరిగింది. మేరీ క్యూరీ అండి. వీరిని మనము మేడం క్యూరీ అనే పేరుతో కూడా పిలుస్తాము. ఓకేనా, వీరి హస్బెండ్, వీరి భర్తకు కూడా నోబెల్ ప్రైజ్ కూడా రావడం అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తెలంగాణలో ప్రసిద్ధ మృగవని నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? నేషనల్ పార్క్ అండి, మృగవని నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? ఆన్సర్ రంగారెడ్డిలో ఉంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లా మృగవని
నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2024 విజేత ఎవరండి? క్రింది వారిలో మను భాకర్. ఓకే, మను భాకర్కి మరి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2024లో రావడం అయితే జరిగిందండి. 2024వి 2025లో ప్రజెంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ వన్. 2024 వింబుల్డన్ టైటిల్ను గెలుచుకున్న వారు ఎవరు? 2024 వింబుల్డన్ టైటిల్, టెన్నిస్ అండి, వింబుల్డన్. ఆన్సర్ అల్కరాజ్, కార్లోస్ అల్కరాజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. 2026 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఏంటండి? 2026 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏంటంటే 3 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికా. ఓకే, మెక్సికో, కెనడా, అమెరికా 3 దేశాలు కలిసి ఆతిథ్యం అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 3 కూడా ఉత్తర అమెరికా ఖండంలో ఉండేటువంటి దేశాలు. నెక్స్ట్ వన్. ప్రసిద్ధ అథ్లెట్ హిమా దాస్ ఏ రాష్ట్రానికి చెందినవారు? హిమా దాస్ ఆన్సర్ అస్సాంకి చెందిన క్రీడాకారిణి. ఓకే, హిమా దాస్. నెక్స్ట్ వన్. నీటి విధానాన్ని రూపొందించిన మొదటి భారత రాష్ట్రంగా ఏ భారత రాష్ట్రం నిలిచింది? ఓకే, డ్రాఫ్ట్ ఆఫ్ వాటర్ పాలసీ, నీటి విధానము ఎవరండి? మేఘాలయ రాష్ట్రం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మేఘాలయ రాష్ట్రము మొట్టమొదటి నీటి విధానాన్ని రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అంటార్కిటికా యొక్క ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎంప్యూటీ ఎవరండి? అంటార్కిటికాలో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు? అరుణిమా సిన్హా గారండి. ఓకే, అరుణిమా సిన్హా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. చంద్రయాన్-2 ఏ రాష్ట్రం నుంచి లాంచ్ చేయబడింది? చంద్రయాన్-2 ఏ రాష్ట్రం నుంచి లాంచ్ చేయబడిందండి? ఆంధ్రప్రదేశ్ అండి. మరి ఇస్రో యొక్క లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది? శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. అక్కడి నుంచే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్ అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ ఇంకా ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వెంటనే ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.